జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం గురువారం 18 సెప్టెంబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:12 తిథి ద్వాదశి, రాత్రి 11:27 వరకు. తదుపరి త్రయోదశి. వారం బృహస్పతి. నక్షత్రం పుష్యమి, ఉదయం 6:29 వరకు. తదుపరి అశ్లేష నక్షత్రం. యోగం శివ, రాత్రి 9:33 వరకు. తదుపరి సిద్ధ. కరణం కౌలవ, ఉదయం 11:31 వరకు. తదుపరి తైతుల, రాత్రి 11:27 వరకు. తదుపరి గరజ్. వర్జ్యం రాత్రి 7:38 నుండి రాత్రి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి ఉదయం 10:57 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:59 నుండి మధ్యాహ్నం 3:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి మధ్యాహ్నం 3:11 వరకు. యమగండం ఉదయం 6:08 నుండి ఉదయం 7:38 వరకు. కులికాకాలం ఉదయం 9:09 నుండి 10:39 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి తెల్లవారుజామున 5:20 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:27 నుండి ఉదయం 7:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. ఈరోజు రాశి ఫలాలు. గురువారం 8 సెప్టెంబర్ 2025, మేషరాశి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు పరిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభ రాశి. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిథున రాశి. ఉద్యోగాలలో మీ పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సింహరాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాట పట్టింపు తప్పదు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగడం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యారాశి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా వేస్తున్న సమస్యల నుండి బయటపడతారు. తులారాశి. నేత్ర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతిని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలను ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనస్సు రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. మకర రాశి. ముఖ్యమైన పనుల్లో అపరయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుంభరాశి. నిరుద్యోగుల కళలు సాకారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి.
వ్యాపారాలలో మరింత ఉత్సాహం పనిచేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీనరాశి, ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మంత్రం ఓం ప్రణవ మంత్రం అంటారు. అ ఉ మా సంగమమే ఓంకారం. అ అంటే సృష్టి, ఉ అంటే స్థితి, మా అంటే లయ. ఈరోజు ఈ మంత్రాన్ని జపించడం వలన మనకు జ్ఞానాన్ని అందించిన పరమపదించిన మన గురువులకు చేరుతుంది. యతి మహాలయ, మహాలయ పక్షంలో 12వ రోజు యతి మహాలయ. ఈ రోజున శరీరాన్ని విడిచిపెట్టిన ఋషులు, సాధువులు, గురువులు, స్వామీజీలు పెండ్లి కాని యువతులకు శ్రాద్ధం చేస్తారు. కాబట్టి దీనిని యతి మహాలయ అంటారు. యతికి శ్రాద్ధ పిండ దానం చేయరు, కానీ అన్న సంతర్పణ లేదా బ్రాహ్మణ భోజనం మాత్రమే నైవేద్యంగా పెడతారు. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ, శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు